ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2022వ సంవత్సరంలో గడిచిన దినాలన్నీ కూడా నీ రెక్కల చోటన మీరు మమ్మల్ని భద్రపరిచి కాపాడి మా జీవితాల్లో మరి యొక్క శ్రేష్టమైన శుభదినాన్ని, ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభువా ఆరాధన దినంగా మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు. ఉదయకాల సమయంలో జరిగినటువంటి మొదటి ఆరాధనలో మీరు తోడుగా ఉండి అనేక మంది బిడ్డలను నీ సన్నిధులకు నడిపించి మీ నామానికి మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఆరాధన మీరు జరిగించిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే 6:30 గంటలకు జరిగినటువంటి సండే స్కూల్ ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉన్నారు. అనేక మంది చిన్న బిడ్డలని సన్నిధిలోనికి నడిపించి బాల్యకాలంలోనే నీ ఎడల భయభక్తులు కలిగి జీవించేటటువంటి కృపణ బిడ్డలకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలయ్యా. మరలా జరుగుతున్నటువంటి 2వ ఆరాధనని ఆత్మను మా మధ్య ఉంచి ఇంతవరకు పాడిన పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మేమందరం కూడా నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ పరిశుద్ధమైనటువంటి మాటలను ప్రభువా మేము ధ్యానించబోతూ ఉండగా పరిశుద్ధాత్మదేవా మీరు మమ్మల్ని దర్శించండి, మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీ పక్షాన్ని నిలబడుతున్న మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించండి. మా అందరికీ అవసరమైన మాటలు మీ దాసుని నోట ఉంచి మీరే మాతో మాట్లాడండి నాయన. సకాలమునకు మీ సన్నిధిలోనికి నడిపించిన ప్రియ బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా నువ్వు రావలసిన బిడ్డను ప్రభువా మీ సన్నిధిలోనికి నడిపించండి. ఆయా కాలమును బట్టి మీ సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి మీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి, దీవించండి. మీ ఆత్మకార్యమును మా అందరిలో జరిగించి మీరే మహిమ పొందగలరని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా అదే రీతిగా లేచి నిలబడి ఉండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 119వ కీర్తన మొదటి వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. మన మధ్యలో ఉన్న సంధ్య వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాము. 119వ కీర్తన మొదటి వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. రామ పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన నేనెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటా చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రమునందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవకయుందును. ఆమేన్. వచ్చేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2022వ సంవత్సరం మార్చి నెల ఈ 27వ తారీఖు పునరుద్ధాన దినమందు మనం అందరం కూడా ఈ రీతిగా దేవుని సన్నిధానంలో సమకూడి దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి, అమూల్యమైన అద్భుతమైన దేవుని మాటలను ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా అందరం కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. మరి ఉదయకాల సమయంలో జరిగినటువంటి మొదటి ఆరాధన దేవుడు అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఆయన జరిగించారు. అనేక మంది బిడ్డలను దేవుడు తీసుకుని వచ్చి మరి ఆ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు కృప చూపించారు. 30వ కీర్తన నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. మరలా 6:30 గంటలకు జరిగినటువంటి సండే స్కూల్ ఆరాధనలో కూడా అనేక మంది చిన్న బిడ్డలు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి బాల్యకాలం నుండి దేవుని ఎడల భయభక్తుల్లో వారు బలపరచబడడానికి దేవుడు కృపనిచ్చారు. మరలా ఈ 2వ ఆరాధనలో మరలా మనలందరినీ కూడా దేవుడు సమకూర్చారు.
ఇంతవరకు పాడిన పాటల ద్వారా ప్రభు తన నామాన్ని మహిమపరుచుకున్నారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. మన మధ్యలో ఉన్న దైవజనులు రాజేష్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. అందరినీ కూడా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. అలాగే ఈరోజు మనతో లాజరయ్య గారు కూడా ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి రాత్రికి 7 గంటల నుంచి మనకు మందిరంలో ఈ లెంట్ డేస్ సందర్భంగా ఆరాధనలు జరుగుతున్నాయి కనుక రాత్రికి లాజరయ్య గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. కాబట్టి తప్పకుండా మరలా 4 గంటలకు యూత్ మీటింగ్ ఉంటుంది. అలాగే 7 గంటలకు మందిరంలో ప్రార్థనలు ఉంటాయి కనుక విస్తారమైన దేవుని వాక్యం మనకు దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాలను సద్వినియోగం చేసుకుంటూ ఆత్మీయంగా బలపరచబడాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవజనులను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని ఘనమైనటువంటి నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మొదటిగా దేవాది దేవునికి సంబంధించినటువంటి దేవుని దాసులకు అమ్మగారికి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడబోతున్నటువంటి మాటలను మనము వివరిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని. చాలండి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనందరం కూడా ఉపవాస దినాలు పాటిస్తున్నాం కనుక ఈ సందర్భం కూడా మనందరం కూడా అర్థమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాక్య భాగ్యమేనని నేను తలుస్తున్నాను. యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభం చేస్తూ ఆయన యొక్క పరిచర్య కోసము ఆత్మీయంగా బలపడుతూ ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి కొండ ప్రాంతానికి వెళుతూ 40 దినములు 40 రాత్రులు కూడా తండ్రితో గడుపుతూ ఆత్మీయంగా బలపడడానికి ఆయన ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నటువంటి సమయంలో అపవాది ఆయన శోధించడానికి అక్కడికి వచ్చి ఆయనతో అంటున్నటువంటి మాట ఇప్పుడు మనం చదవబడినటువంటి మాట ఏమనంటుందంటే, నువ్వు ఆకలి కొని ఉన్నావు కదా, ఇన్ని రోజులు నువ్వేమీ తీసుకోలేదు కదా, నీకు ఆకలేస్తుంది, ఆ ఇష్యూ నీకు కూడా తెలుసు కనుక ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు తినవయ్యా, నీ ఆహారం తీరిపోతుంది. ఎందుకనంటే నీ మాటలో శక్తి ఉన్నది కదా, నువ్వు ఏది పలుకుతావో అది జరుగుతుంది, నువ్వు ఏది చెబుతావో అది నెరవేరుస్తుంది కనుక నువ్వేం చేస్తావంటే నీకున్నటువంటి అవసరతను బట్టి కొరతను బట్టి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నీకు ఇష్టమైనటువంటి భోజనను కలుగజేసుకొని ఆ యొక్క భోజనాన్ని భుజించు అని చెప్పేసి అపవాది చెబుతున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బలమైనటువంటి సవాళ్ళతో కూడినటువంటి స్థిరమైనటువంటి మాట అక్కడ పలుకుతూ అంటాడు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ రోజున నా ప్రసంగ అంశం కూడా అదే. మనం జీవించడానికి బ్రతకడానికి తినాల్సింది ఏంటి అంటే దేవుని వాక్యమును భుజించుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యమును భుజించుట. దేవుని వాక్యాన్ని భుజిస్తున్నప్పుడు దేవుని యొక్క లేఖనాలు లేకపోతే దేవుని యొక్క మాటలను మనం స్వీకరిస్తున్నప్పుడు, మనం అనువదించుకుంటున్నప్పుడు, మనం చదువుతూ ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఆత్మీయంగా స్థిరపరచబడుతాం, జీవిస్తాం అనేటటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజానికి యేసు ప్రభు వారు ఆ మంచి ఆకలితో ఉన్నప్పుడు ఈ అపవాది అంటున్నటువంటి మాట, ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నప్పుడు ప్రభు అన్నాడు కదా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు. ఈ రోజున నేను జీవిస్తున్నానంటే ఏదో ఆహారం తీసుకుంటున్నానని కాదు కానీ దేవుని నోటి మాట వలన, అంటే దేవుని వాక్యము వలన, దేవుని మాట వలన నేను జీవిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని ప్రభు మరల అక్కడ జ్ఞాపకం చేస్తూ మనందరికీ కూడా ఈ రోజున మాటను పంచుకోవడానికి కృప చూపిస్తూ ఉన్నాడు. ఒకవేళ మన పాత నిబంధన గ్రంథంలో గనక వచ్చినప్పుడు మొదటి ఆదాము అని పిలువబడుతున్నటువంటి ఆదాముని గనక మనం చూసినప్పుడు అక్కడ కూడా ప్రభు అయినటువంటి దేవుడు ఇక ఏదోని తోటలో వారిని ఉంచి ఈ ఫలాలన్నీ కూడా తినండి, ఈ చెట్లు ఉన్నటువంటి ప్రతి ఫలము కూడా మీరు భుజించవచ్చు, తినొచ్చు. అయితే
మంచి చెడు తెలివినిచ్చేటటువంటి ఒక ఫలం ఉంది కదా, దానిని మాత్రము మీరు తినకూడదు, అది తిని దినమున మీరు నిశ్చయముగా చస్తారు అని దేవుని యొక్క వాక్యము అక్కడ చెప్పబడినట్లుగా, మాట చెప్పబడినట్లుగా చూస్తుంటే, అదే సందర్భంలో మరల అక్కడ కూడా అపవాది వచ్చి మొదటి ఆదాము ఆయన పిలువబడుతున్నటువంటి ఆదాము దగ్గరకు వచ్చి ఏమని చెబుతుందంటే, ఈ పండు తింటే చనిపోవు కాబట్టి ఇది తిను అని చెప్పేసి ఆహారాన్ని అక్కడ ఎర్రగా వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆహారాన్ని గురించి చెబుతూ ఉంటుంది. అక్కడ ఏమని చెబుతుందంటే, ఆదాం, అవ్వా, ఈ పండు తింటే చచ్చిపోరు కనుక మీరు చావనే చావరు, మీకు మంచి చెడులు తెలిసేటటువంటి పండు కాబట్టి, మంచి శ్రేష్టమైనటువంటి ఆహారం కాబట్టి, బలమైనటువంటి ఆహారం కాబట్టి, మీరు తీసుకుపోతున్న ఈ ఆహారం, ఈ పండుని కనుక మీరు తీసుకున్నప్పుడు దీనిలో మంచి పౌష్టికమైనటువంటి ప్రోటీన్స్ ఉన్నాయని డాక్టర్లు ఏ విధంగా చెబుతుంటారో, దీనిలో కూడా దేవుడు ఒక రహస్యాన్ని దాచి ఉంచాడు. మంచి చెడులు తెలివినిచ్చేటటువంటి ఫలం అన్నాడు కదా. ఒకవేళ మీరు గనక ఈ ఆహారాన్ని భుజించినట్లయితే మీరు ఎలా మారిపోతారంటే, ఏ దేవుడైతే మీకు చెప్పాడో ఈ మంచి చెడులు తెలివినిస్తారు అని, ఏ దేవుడైతే ఇదంతా కలుగజేసి మీకు ఆజ్ఞ ఇచ్చాడో ఆ దేవునితో పాటు సమానులుగా చేయబడతారు మీరు, ఆ దేవునినే మించిపోతుంటారు మీరు అని అపవాది ఆ యొక్క మొదటి ఆదాము దగ్గరకును అతని భార్య అయినటువంటి అవ్వ దగ్గరకును ఈ విషయం తెలియపరిచినప్పుడు జరిగినటువంటి సందర్భం మనందరికి కూడా తెలుసు. మొదటి ఆదాము ఆ భోజనము కోసం, ఆహారం కోసం పడిపోయి, అవ్వ తన ఆహారంను తీసుకొని తదుపరి తన భార్య సేవించిన తర్వాత ఈ యొక్క భర్తగా ఉన్నటువంటి ఆదాము కూడా ఆహారంను, శారీరకమైనటువంటి ఆహారం కోసం లొంగిపోయి దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోయి, దేవుడిచ్చినటువంటి సహవాసాన్ని కోల్పోయి, దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాలు తెగిపోయి, దేవుడిచ్చినటువంటి వాగ్దానము విస్తరించి ఫలించి అభివృద్ధి చేయడం అనేటటువంటి స్థిరపరచబడినటువంటి వాగ్దానం నుంచి ఆహారమునకు, శారీరకమైనటువంటి ఆహారమునకు లోబడిపోయి అపవాదినకు అవకాశం ఇవ్వబడి, అపవాది చేతుల్లో మోసగించబడి, అపవాదికి మాటలకు లోబడిపోయి ఈ రోజున పాపము ఈ లోకములకు ఒక మనిషిని ద్వారా ప్రవేశించినట్లుగా ఒక మూలరాయిగా నిలబడిపోయినప్పుడు, కడపటి ఆదామని పిలువబడుతున్నటువంటి నా యేసయ్య అదే సందర్భంలో మరలా ఈ యొక్క సర్పం వెళ్ళిపోయి, సాతాను వెళ్ళిపోయి, అపవాది వెళ్ళిపోయి ఆత్మీయపరమైనటువంటి ఆహారము ప్రభు అక్కడ కూడగడుతూ ఉంటుంటే, మరలా అదే సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అపవాది చెబుతున్న మాట ఏంటంటే, మొదటి ఆదాము పడిపోయాడు గనుక, మొదటి ఆదాము దేవుని నుండి దూరం అయిపోయాడు గనుక, మొదటి ఆదాము దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాలు తెగిపోయినాయి గనుక, దేవుని నుంచి మహిమను, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని కోల్పోయాడు గనుక, మరలా నువ్వు కోల్పోయినటువంటి సమాధానాన్ని, కోల్పోయినటువంటి సంతోషాన్ని, తెగిపోయినటువంటి సత్సంబంధాలను కలపడానికి నువ్వు వచ్చావు కనుక, నిన్ను కూడా మరలా ఈ విధంగా నేను పాపంలోనూ లేకపోతే నా యొక్క మాటలకు లోబడేటటువంటి వానిగా పడవేయబడినట్లయితే, మరలా ఇక నేనే రాజ్యమాలొచ్చు, వీరందరూ కూడా నా సైన్యమైపోతుంటారు, సాతానుడిగా నీ నుండి ఈ మొత్తాన్ని కూడా వేలవచ్చు అనేటటువంటి ఒక తలంపుతో, ఆలోచనతో కడపటి ఆదామని పిలువబడుతున్నటువంటి క్రీస్తు దగ్గరకు వచ్చి పలుకుతున్నటువంటి మాట ఈ మాట. పలుకుతున్నప్పుడు ప్రభువు ఏ మొదటి ఆదామైతే శారీరకమైనటువంటి ఆహారానికి పడిపోయాడో, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ శారీరకమైనటువంటి ఆహారమునకు పడిపోకుండా ఆయన ఏమంటున్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, శారీరకమైనటువంటి ఆహారం మాత్రం వలనే కాదు, లేకపోతే మనుషుడు తీసుకుంటున్నటువంటి యొక్క ప్రోటీన్స్, లేకపోతే జీవిస్తున్నటువంటి మంచి ఆహార, బలమైనటువంటి పౌష్టికమైనటువంటి ఆహారంతో జీవిస్తారు. అది శారీరకమైన ఆహారము కావచ్చేమో కానీ ఆత్మీయమైనటువంటి సంబంధమైనటువంటి ఆహారము నాకున్నది. నా తండ్రి నన్ను జీవింపజేస్తూ ఉన్నాడు, ఆ ఆహారము నాకు సమృద్ధిగా ఉంది. నువ్వు శారీరకమైనటువంటి, భౌతికమైనటువంటి, బయటికి కనిపించేటటువంటి ఆహారం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఆత్మలో నేను పొందినటువంటి ఆహారము గురించి నీకు తెలియదు అపవాది. అయితే నీకు కనబడుతున్నటువంటి ఆహారం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీకు కనబడినటువంటి, నాకు మాత్రమే తెలిసినటువంటి, నాలో దాగి ఉన్నటువంటి శక్తి, బలము, ప్రోటీన్స్ ఇచ్చేటటువంటి ఆహారం ఒకటి ఉన్నది. దాని గురించి చెబుతా ఇను. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఆ మాట నాలో సమృద్ధిగా ఉంది కాబట్టి నేను తృప్తిగా ఉన్నాను. నువ్వు వెళ్ళిపన్నాడు. దేవుని నామ స్తోత్రం కలుగునగాక. దేవుని మాటలు మనల్ని జీవింపజేస్తూ ఉంటుంటాయి.
జీవం, మనలో జీవం ఉందంటే, బ్రతుకుతున్నామంటే, పళ్ళేళ్ళు ఇంత తింటున్నామంటే, లేకపోతే మంచి ఒక పళ్ళు ఇస్తే సరిపోదు, అట్టిగా ఎవరైనా 1-2 తీసుకుంటుంటాం, డజన్ 1/2 డజను ఈజీగా తినేస్తాం మనం. పౌష్టికమైనటువంటి ఆహారము, ప్రోటీన్స్ కలిగినటువంటి ఆహారం, బలమైనటువంటి ఆహారము, ఈ శారీరకమైనటువంటి ఆహారము, బలహీనతల నుంచి కరోనా టైంలో మాత్రము డబ్బులున్నా లేకపోయినా అప్పు చేసుకునైనా రోజుకు ఒక కోడిగుడ్డు తినే ఉంటాం. ఎందుకో తెలుసా? ఈ దేహం ఎక్కడ చచ్చిపోతే తీసుకెళ్ళి అవతల పడేస్తారో, కనీసం ఏడవడానికి కూడా లేకుండా క్రొక్కులేనితోనో తాళ్ళతోనో తీసుకెళ్ళి కుక్కలు చచ్చిపోతే 2 కాళ్ళు గట్టుకెళ్ళి ఈడ్చుకెళ్ళిపోయి అవతల పడేసినటువంటి పరిస్థితులు, సందర్భాలు మనుషులకు ప్రబలనాయి 2 సంవత్సరాలు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ శారీరకమైనటువంటి మరణం సంభవిస్తే, ఎక్కడ ఈ దేహమును వీడ్చవగర పడేస్తారోనని బలమైనటువంటి ఆహారము, అనుకూలమైనటువంటి పరిస్థితులు నీకు లేకపోయినప్పటికి కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య నీ శారీరకమైనటువంటి శరీరమును లేకపోతే భౌతికమైనటువంటి ఈ ప్రాణమును కాపాడుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేశావో, ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయంగా నువ్వు బ్రతికుండాలంటే, ప్రభు ఇచ్చినటువంటి జీవము మనలో ఉండాలి అంటే మనము కూడా దేవుని మాటల వలన మాత్రమే జీవించాలనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువు. దేవుని మాటల వలన మాత్రమే జీవించబడతాం. మరల పాత నిబంధన ఆదికాండ గ్రంథ చరిత్రలో కనుక మనం వెళ్ళినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట, ఆదికాండ 1వ అధ్యాయం 2వ అధ్యాయంలోనే ఈ విధంగా రాయబడుతూ ఉన్నది. ఆయన నరుని నేల మట్టి నుండి నిర్మించిన తర్వాత వానిలో జీవము లేదు గనుక వాని నాసిక రంధ్రాల్లో ప్రభువు జీవవాయువును ఊదగానే నరుడు జీవించేటటువంటి ఆత్మ అయిపోయాడు. నీలో జీవము లేదు, దేవుడు నీ నోటిలో నీ ముక్కులో జీవవాయువునిది చెప్పాడు. నా మాట నీలో సెలవిస్తున్నా, నా ఆయువు నీలో ప్రవేశిస్తున్నా, లే అని ఆయన పలకంలోనే జీవము కలిగినటువంటి ఆత్మగా లేచి నిలబడ్డావు. ఇప్పుడు మనం కనుక పరీక్షించుకోవాలి అంటే, మనం జీవించుచున్నటువంటి ఈ జీవితము జీవము లేనటువంటిది, ప్రాణము లేనటువంటిది. ప్రతి దినము జీవించబడుతూ ఉన్నామంటే, ఈ రోజున బ్రతికున్నామంటే, ఈ రోజున శ్వాస తీర్చుకుంటున్నామంటే, ప్రభు సన్నిధిలో నిలబడుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన మాట వలన మాత్రమే మనము జీవించగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండ 1వ అధ్యాయం 2వ అధ్యాయం అంతా కూడా ఇదిగో శూన్యంలో ఏమీ లేనప్పుడు యెహోవా మాట వలన చలవిచ్చాడు, భూమి కలుగునుగా కన్నాడు, మాట చేత భూమి కలిగిపోయింది. ఆకాశము కలుగునుగా కన్నాడు, మాట చేత ఆకాశము కలిగిపోయింది. సముద్రములు కలుగునుగాక, జీవరాశులు కలుగునుగాక, జంతువులు కలుగునుగాక అన్నాడు. ఇలా కలిగిన వెలుగు కలుగునుగాక అన్నాడు, కలిగాడు. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు ప్రభువు మాట వలన జీవము లేనటువంటివి, చలవలు లేనటువంటివి, ఏ విధమైనటువంటి కలలక లేనటువంటివి పరిస్థితులన్నీ కూడా దేవుని మాట వలన జీవము కలిగి అన్నీ కూడా ఈ రోజున మనం చూస్తూ అనుభవిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి కూడా దేవుని మాట వలన మాత్రమే కలిగినవనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. మనం జీవిస్తున్నామంటే దేవుని యొక్క కృపే. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఒక చెడుతనం నుంచి విడిచిపెట్టి మంచి మార్గంలో నడవడానికి గల కారణం దేవుని మాట అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పాపి తన పాపమును విడిచిపెట్టి పరిశుద్ధత వైపు నడిపించగల కారణం ఏంటంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఇహలోకమైనటువంటి మాలిన్యము మనకు అంటకుండా కాపాడుకోవడానికి ఈ లోకంలో ఉన్నటువంటి భక్తి మనం చేయడానికి గల కారణం ఏంటంటే దేవుని ఒక వాక్యమే మనల్ని కాపాడుతున్నదని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకొక విషయం ఏంటో తెలుసా? మన కోసం దాచి ఉంచబడినటువంటి దేనికోసమైతే మనం భక్తి సాగిస్తున్నామో, దేనికోసమైతే మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నామో, ఏది పొందుకోవడానికి మన యొక్క నమ్మకత్వాన్ని లేకపోతే ఆత్మీయ జీవితంలో భక్తిని కొనసాగిస్తున్నామో, ఆ పరలోక సంబంధమైనటువంటి దేవుని రాజ్యము చేరడానికి కూడా ఈ రోజున దేవుని యొక్క వాక్యమే మనను స్థిరపరిచి సిద్ధపరచుదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున తీసుకుంటున్నటువంటి ఆహారం అంతా కూడా కల్తీమయమైపోయినటువంటి ఆహారము, స్వచ్ఛత ఎక్కడా కూడా లేదు. ఏరుశనగ నూనె కావాలంటే కేజీ 170 రూపాయలకు వస్తుంది, లేకపోతే 200 రూపాయలు. ఇప్పుడు అదే ఒరిజినల్ నూనె రావాలంటే కొన్నిసార్లు మిల్లోళ్ళు పెడుతుంటారు. ఇక్కడ తాజాగా వేరుశనగల నుండి తీయబడినటువంటి నూనె అమ్మబడును, కేజీ 500 రూపాయలని పెడుతుంటారు. నిజానికి అక్కడ కూడా కల్తీ జరిగేటటువంటి సందర్భాలు కుక్కోలుగా ఉన్నాయి, అనేకమైనవి ఉన్నాయి. తీసుకుంటున్నటువంటి ఆహారం, చైనా దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను. విజిలెన్స్ వారు ఈ యొక్క
ఫుడ్కి సంబంధించినటువంటి విషయాల్లో హోటల్లో, రెస్టారెంట్లో, మాంసపు షాపుల్లో, లేకపోతే ఎక్కడైతే ఈ యొక్క తినుబండరాలు అమ్ముతూ ఉంటారో అక్కడికి వెళ్ళి కొన్నిసార్లు వారు పరీక్ష చేస్తూ ఉంటారు, దాడులు నిర్వహిస్తూ ఉంటుంటారు. అలాగే చైనా దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఒక మాంసము అమ్మేటటువంటి కొట్టుకాడికి వెళ్ళి పరీక్ష చేసినప్పుడు అక్కడ దొరికినటువంటి విషయం ఏంటంటే 22 టన్నుల బీఫ్, అంటే గొడ్డు మాంసము, కల్తీ చేయబడినటువంటి మాంసమును అక్కడ పట్టుకున్నారు. చైనా దేశంలో 22 టన్నుల గొడ్డు మాంసమును, బీఫ్ని వారు అక్కడ కల్తీ చేయబడినటువంటి మాంసంగా తీసుకున్నారు. ఎలా కల్తీ చేయబడిందని తీసుకుంటే ఎలుకలను, పంది కుక్కులను, లేకపోతే కుక్కలను, వీరన్నిటిని కూడా పట్టుకొని కోసి ఆ మాంసమును కొన్ని కెమికల్స్ కలిపేసి ఒక రకమైనటువంటి పరికరాలు కలిపితే దాని వాసన, దాని రుచి, దాని రంగు బీఫ్ లాగే మారిపోతుంది, గొడ్డు మాంసంలాగే మారిపోతుంది. అలాగే ఈ ఎలుకలు, పందికొక్కులు, కుక్కలు మాంసం అంతా కూడా తీసుకొచ్చి కొంచెము బీఫ్ ఉన్నటువంటి మాంసంలో కలిపేసి 22 టన్నుల మాంసమును బీఫ్ అని చెప్పేసి అమ్ముతుంటే జనాలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి బీఫ్ తెచ్చుకున్నాం ఈ రోజున మేము అని చెప్పేసి కొనుక్కొని చక్కగా వండుకొని తింటూ ఆనందపడిపోతున్నారు. కానీ నిజమైనటువంటి మాంసం ఏదో వారికి తెలియకుండా పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. ఈ రోజున ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా ఈ విధమైనటువంటి కల్తీ పరమైనటువంటి మాటలను గురించి దేవుడు ప్రభు చాలా సందర్భాల్లో చెబుతూ ఉన్నాడు. అబద్ధ బోధకులు బయలుదేరుతూ ఉంటుంటారు, మభ్య పెడుతూ ఉంటారు, మాయ చేస్తూ ఉంటుంటారు. ఎలా చేస్తూ ఉంటుంటారంటే, ఈ మాంసం ఏ విధంగా కల్తీ అవుతుందో నిజమైనటువంటి రుచి కనుక నీకు తెలిసి ఉన్న రోజున నిద్రలో లేపి పెట్టిన మాంసం ఫు అని వస్తావు. ఎందుకో తెలుసా? ఇది ఆ మాంసం కాదే, ఈ మాంసం రుచి నాకు తెలుసు, దీనికి ఉన్నటువంటి రుచి నాకు తెలుసు, దీని టేస్ట్ నాకు తెలుసు, దీని స్వభావం నాకు తెలుసు, ఇది ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. కాబట్టి నువ్వు పెట్టినది ఆ మాంసం కాదు, కల్తీ మాంసం కాబట్టి తూ అని చెప్పేసి ఊయగలిగినటువంటి పరిస్థితి నీకు మెలుగొలుతూ ఉంటుంది. ఒకవేళ నీకే గనక దాని గురించినటువంటి అవగాహన లేకపోతే, దాని గురించినటువంటి రుచి నీకు తెలియకపోయినట్లయితే, దాని గురించినటువంటి యొక్క లోతుమైనటువంటి మర్మము, అనుభవము నీకు తెలియపోయినప్పుడు ఏది పెడితే అది తీసుకుంటుంటాం. ఈ రోజున అలాగే అయిపోతూ ఉంది. చాలా దేవుని యొక్క వాక్యముగా చెప్పేటటువంటి పరిస్థితులు లేవు. ఏదో కల్పితమైనటువంటి కట్టుకథలు, లేకపోతే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా అనేకమైన విషయాలు ఏది జరుగుతుంది అని నీకు చెబుతూ ఉంటారో, ఏది మేలైనది అని నీకు చెబుతూ ఉంటారో, ఏది నీకు సమాధానపరిచేదిగా నీ యొక్క ఆశ, కోరిక నెరవేర్చబడేదిగా చెబుతూ ఉంటారో అటువైపు పరిగెత్తుతూ అటువైపు వెళుతూ ఉంటాము. కానీ వాక్యాన్ని బోధించి, వాక్యాన్ని ఖచ్చితంగా చెబుతూ, వాక్యాన్ని ఖండించేటటువంటి వారికి ఫాలోవర్స్ తక్కువగా ఉంటుంటారు. అనుసరించేటటువంటి వారు, వారిని పోలి నడుచుకునేటటువంటి వారు, వారిని వెంబడించేటటువంటి వారు చాలా తక్కువ మందిగా ఉంటారనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, 1 పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం చూసినప్పుడు, 1 పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాలు చూసినప్పుడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఇన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎరుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఈ చదివినటువంటి లేఖనంలో ప్రభు చెబుతున్నాడు, ప్రభు దయాళుడని మీకు రుచి తెలిసి ఉంటే, ప్రభు దయాళుడని నువ్వు రుచి చూచి ఉంటుంటే, ఏ విషయంలో కల్తీ అయినటువంటి మాటలు వింటున్నావు, ఏ విషయాల్లో మోసపూరితమైనటువంటి మాటలు వింటున్నావు, ఏ విషయాల్లో మభ్య పెట్టేటటువంటి మాటలు వింటున్నావు, ఏ విషయాలు నేను మోసపూరితమైనటువంటి ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్నాయో ఎరిగినటువంటి వారుగా మనం ఉంటున్నాం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, ఇర్మియా 15వ అధ్యాయం 16వ వచనం కూడా ఈ విధంగా చెప్పబడుతున్నటువంటి మాటలు మనం వింటాం. గనుక నీ మాటలు నాకు సంతోషమును. చాలమ్మా,
ఈ యొక్క పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆయన చెప్తున్నటువంటి మాట, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకున్నప్పుడు దాన్ని గురించినటువంటి రుచి అనుభవం ఆత్మీయ జీవితంలో వాక్యం చేత ఎదుగుతూ ఉన్నప్పుడు, నువ్వు వాక్యంలో కట్టబడుతూ ఉన్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వాక్యము నీలో నిలిచి ఉంటున్నప్పుడు, నువ్వు వాక్యంలో నిలిచి ఉంటున్నప్పుడు ఏది కల్తీ అయినదో, ఏది మభ్య పెట్టేదో, ఏది సంతోషపరిచే మాటలో, ఏది ఆత్మానుసారమైనటువంటి మాటలో ఎరగగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. కారణం ఏంటో తెలుసా? దాని రుచి నీకు తెలుసు కాబట్టి, వాక్యము అనుభవం రుచి నీకు తెలుసు కాబట్టి అలాగే నువ్వు ప్రవర్తిస్తూ ఉంటుంటావు. ఇక్కడ అంటున్నాడు కదా, కొత్తగా జన్మించినటువంటి శిశువుకు ఏ విధమైనటువంటి పాలు అవసరమైనదో రక్షణ పొందినటువంటి నీవు కూడా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యం అనేటటువంటి పాలతో పెంచబడాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను రక్షణ పొందానండి, నేను బాప్తిసం తీసుకున్నానండి. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో సమాధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, నాన్న రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుందయ్యా అని పిల్లల్ని అడిగామనుకో, వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటో తెలుసా? అవుతుందండి, ఒక 7, 8, 9 సంవత్సరాలు అవుతుంది. క్లారిటీ లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 7, 8, 9 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాండి. తలగొక్కుంటా ఆలోచన చేస్తా, ఏ విధమైనటువంటి ఇది లేకుండా, లేకపోతే నాన్న మంచిగా ఆత్మీయంగా మిమ్మల్ని పెంచాడు కదా, భక్తిగా మీరు పెంచాడు కదా, ఈ లోకపారమైనటువంటి ఆచార పద్ధతులు అలవాట్ల ప్రకారము ఎందుకు చేస్తున్నారంటే, పిల్లలు చెప్పేటటువంటి మాటలు ఏంటో తెలుసా? గుడికి వెళ్తాడు, బాప్తిసం తీసుకున్నాడు, బల్లారాధనకి వెళ్తాం కానీ అయ్యారు, అంతగా మేము ఇంకా ఆత్మీయ జీవితంలో నడిపింపబడాల, అంతగా మేము ఎదగల, అంతగా మేము ఇంకా పోషింపబడాల అనేటటువంటి మాటలు పలుకుతూ ఉంటుంటారు. మరి ఏమిచ్చాడు మీ నానంటే, 2 బిల్డింగులు ఇచ్చాడు, 1 లక్షలో బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, తిరగడానికి బండి ఇచ్చాడు, జేబులో పాకెట్ మనీకి డబ్బులు ఇచ్చాడు. ఇవేవి కూడా పరలోక రాజ్యానికి నేను వారసురాలుగా చెయ్యలేవో. తల్లిదండ్రుల నుంచి వారసత్వముగా వచ్చేది బిడ్డలకి ఏంటో తెలుసా? భక్తి రావాలంట, దేవుని మాటలు గుర్చినటువంటి విషయాలు రావాలంట. వస్తాం మా పాయింట్కి కూడా మనం వస్తామంటామా? ఇక్కడ పాలతో ఏ విధంగా కొత్తగా జన్మించినటువంటి శిశువు పాలతో పోషింపబడతాడో, ఆత్మీయ జీవితంలో రక్షణ పొందినటువంటి నీవు, పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు చెంతకు వచ్చినటువంటి నీవు, పరిశుద్ధ వైపుకు నడిపించబడుతున్నటువంటి నీవు, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి నీవు, నీ కోసం దాచి ఉంచబడినటువంటి పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోవడానికి నీ ప్రయాణ యాత్రలో నీకు కావాల్సినది ఏంటో తెలుసా? దేవుని వాక్యం అనేటటువంటి పాలతో నువ్వు భుజింపబడినట్లు నువ్వు జీవించేటటువంటి ఆత్మ అవుతావు, జీవిస్తావు. ప్రభు అందుకని అంటున్నాడు, నాలో దేవుని వాక్యం ఉంది, నాలో సమృద్ధిగా ఉంది, నాలో ఆత్మీయమైనటువంటి ఆహారంతో నింపబడ్డాను, శారీరకమైనటువంటి ఆహారం నాకు సంబంధం లేదు. అపవాది వెళ్ళిపో అన్నప్పుడు సాతానుడు అక్కడ నుండి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా 15:16 చదివినట్లుగా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవా, నీ మాటలు నాకు దొరికినప్పుడు నేను వాటిని భుజించి తినయ్యా. ఈ ఇర్మియా గురించి ఒక మాట చెప్పాలి, ఈ యొక్క ఇర్మియా ప్రవక్త గురించి ఒక మాట చెప్పాలి. తల్లి గర్భంలో ప్రతిష్ఠింప చేయబడినప్పుడే దేవుడు ఆ యొక్క ప్రవక్తను పిలుచుకున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే ఇర్మియా నీవు తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను ప్రవక్తగా ఏర్పరచుకుంటున్నాను అని దేవుని వాగ్దానం చేత ఇర్మియాను ఎన్నుకున్నప్పుడు చాలా కష్టతరమైనటువంటి పరిచర్యను కొనసాగించాడు ఇర్మియా. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిచర్యను చేశాడు ఇర్మియా గారు. చాలా అవమానాలు, నిందలతో కూడినటువంటి పరిచర్య చేశాడు. సత్యాన్ని సత్యముగా ఉన్నట్టు బోధించినటువంటి ప్రవక్త ఇర్మియా. మనుషులకు అలాగ సత్యాన్ని బోధించినప్పుడు ఏమైపోయాడో తెలుసా? రాజుకు విరోధమైపోయాడు ఇర్మియా. ప్రజలకు నచ్చలేదు ఇర్మియా. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా మెచ్చినట్లుగా ఇర్మియా యొక్క జీవితం మనకు కనిపించదు. అందరి చేత తృణీకరింపబడినటువంటి ప్రవక్తగా ఉన్నాడు ఇర్మియా. ఎందుకు తృణీకరింపబడ్డాడో తెలుసా? వాక్యానుసారంగా నడుచుకొని బోధించి వివరించినటువంటి ప్రవక్త ఇర్మియా. సత్యాన్ని ఎవరికి కూడా భయపడకుండా ధైర్యముగా ప్రకటించినటువంటి ప్రవక్త ఇర్మియా. చాలా ప్రతికూల పరిస్థితుల్లోనూ అనుకూల పరిస్థితుల్లోనూ ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా బోధించినటువంటి ప్రచారం చేసినటువంటి వాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా. అలా ప్రవర్తించినటువంటి ప్రవక్తకు ఏమైందో తెలుసా? రాజు విడవనాడాడు, శత్రువులు ఇదైపోయారు, ప్రజలకు దూరం అయిపోయాడు, ప్రజలు కూడా దూరం పెట్టాడు. న్యాయముగా ప్రవర్తించినందుకు దూరం పెట్టేశారు.
దూరం పెట్టేసినప్పుడు ఇర్మియా ఏం చెబుతున్నాడో తెలుసా? ఎండిపోయినటువంటి రొట్టె ముక్కలను నీళ్లు పడేశారంట ఇర్మీకు. అవమానపరిచారు, చవాట్లు పెట్టారు, కొట్టారు ఇర్మీని. తర్వాత తినడానికి ఆహారం లేకుండా ఎండిపోయి మనం పారేస్తాం చూడండి. కొన్నిసార్లు మనం కూడా అంతే, ఏదైనా పప్పలు తెచ్చినప్పుడు మన పిల్లలకని అవి బాగున్నంతకాలం మన పిల్లల కోసం ఉంచుతాం. పాడైపోతానే వీళ్ళు తింటలేదని తెలిసినప్పుడు ఏం చేస్తాం తెలుసా? పక్కింటి పిల్లలను, ఎదురింటి పిల్లలను తీసుకొచ్చి పడేయటం ఎందుకురా, వాళ్ళు తింటారని చెప్పేసి ఇవి తీసుకెళ్ళి తిన్నానా అని చెప్పేసి చెబుతూ ఉంటాం. అదే విషయం జరిగింది ఇర్మియా ప్రవక్తకు. ఎండిపోయినటువంటి రొట్టె ముక్కలను, నీళ్లను పెట్టినటువంటి సందర్భాలు ఇర్మియా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అలా చెప్పినప్పుడు కూడా ఇర్మియా ఏ విధమైనటువంటి సంకోచము, రాజును మెప్పించాలనో, ప్రజలను మెప్పించాలనో, దేశాన్ని మెప్పించాలనో, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మాట్లాడలేదు. కానీ సత్యమును మాత్రమే, దేవుని మాటను మాత్రమే సత్యం యథార్థంగా ప్రవర్తించినటువంటి ప్రవక్త ఇర్మియా. జనులందరూ చెడిపోయి తిరుగుతూ ఉన్నప్పుడు, జనులందరూ కట్టులేక ఇదైపోతూ ఉన్నప్పుడు, నిజమైనటువంటి దేవుని విడిచి తిరుగుతూ ఉన్నప్పుడు ఇర్మియా ఏడ్చి ప్రలాపించాడు. అందుకే ఇర్మియాకు ఉన్నటువంటి మరొక పేరేంటో తెలుసా? విలపించేటటువంటి ప్రవక్త. అందుకని ఇలాప వాక్యాలు రాశాడు ఇర్మియా. ఇలాప వాక్యాలు వేడవడమే. విలపించేటటువంటి ప్రవక్త ఇర్మియా, ఏడుస్తున్నటువంటి ప్రవక్త అనేటటువంటి పేరు ఈ యొక్క ఇర్మియాకు పెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి ఏడ్చేటటువంటి ప్రవక్త ఏమని చెబుతున్నాడో తెలుసా? ఈ 15-16 వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు మాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నీ మాటలు మాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవునామ స్తోత్రం కలుగును గాక. ఏడుస్తున్నటువంటి ప్రవక్త, విలపించేటటువంటి ప్రవక్త, జనులు కూర్చున్నటువంటి బాధతో ఉన్నటువంటి ఇర్మియా ప్రవక్త, రాజు చేత తృణీకరింపబడినటువంటి ప్రవక్త ఏం చెబుతున్నాడు తెలుసా? రాజు మాటలను బట్టి నాకు సంతోషం లేదు, జనుల దోషణను బట్టి నాకు సంతోషం లేదు, వారు అంటున్నటువంటి మాటలను బట్టి నాకు నెమ్మది కలగటం లేదు, వారు చేస్తున్నటువంటి క్రియలను బట్టి నాకు సంతోషం కలగటం లేదు. అయితే నన్ను పిలిచి ఏర్పరచుకొని స్థిరపరిచినటువంటి నా దేవుని మాటలు నాకు దొరికినప్పుడు నేను వాటిని భుజిస్తున్నాను. అవి భుజిస్తున్నప్పుడు నేను ఏమైపోతున్నానంటే బ్రతుకుతున్నాను. ఎలా బ్రతుకుతున్నానో తెలుసా? నా మాటలు నాకు కలుగగా నాకు సంతోషం కలుగుతున్నదంట. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీకు కోల్పోయినటువంటి ఆనందము, సంతోషం నీ కుటుంబంలో, జీవితంలో, బ్రతుకుల్లో లేకపోయినప్పుడు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? పెద్ద ఆయన మాట ఇచ్చేసాడండి, పెద్దోళ్ళు మాట ఇచ్చారండి. లేకపోతే ఆమె చెప్పిందండి, మా బంధువులు, తప్పకుండా ఆమె చెప్పింది, ఆయన చెప్పింది నెరవేర్చబడుతుంది అంతే అని చెప్పేసి మనుషుల వైపు నువ్వు మాటలు లక్ష్య పెడుతున్నావు. అవి నీకు సంతోషం కలిగించవు. ఇర్మియా అంటున్నాడు, విలపించేటటువంటి ప్రవక్త, ఏడ్చేటటువంటి ప్రవక్త చెబుతున్న మాట ఏంటంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించానయ్యా. వాటిని భుజించడంలోనే నాకేం కలుగుతుందో తెలుసా? ఏడుపు పోయి సంతోషం కలుగుతుంది. ఈ రోజున నీ కుటుంబంలో, నీ జీవితంలో, బ్రతుకులో ఏదైనా ఏడుపు, కన్నీరు దేని విషయమైనా నువ్వు కారుస్తున్నామంటే మనుషుల మాటల వైపు కాదు నువ్వు చూడాల్సిందే. నిన్ను ఆదరించేటటువంటి మాటలు, దేవుని మాటలు నీకు దొరికినప్పుడు, వాటిని భుజించినప్పుడు, వాటిని స్వీకరించినప్పుడు సంతోషము నీకు కలుగుతుంది, నీ దుఃఖము దూరం అయిపోతుంది. అంత మాత్రమే కాదు కానీ నీ హృదయమునకు ఆనందము కలుగుచున్నది. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హృదయము ఆనందం కలుగుతుందంట. నా జీవమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేతాలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ
సన్నిధిలో శాశ్వత కృపను నే తాళంచగా. హల్లెలూయా. హల్లెలూయా. నా హృదయం ఎంతో జీవము గల దేవుని చూడడానికి ప్రభా, నీ మాటలు వినడానికి ఆనందంతో కేక వేయుచున్నదంట, గంతులేస్తున్నదంట. ఈ రోజున దేవుని మాటలు నీకు దొరుకుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యము నీకు దొరుకుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆ మాటలు నీ హృదయంలో తీసుకుంటున్నప్పుడు నీకేం కలుగుతుందో తెలుసా? సంతోషము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. హృదయంలో ఆనందము, బ్రతుకులో సంతోషము, కుటుంబంలో నెమ్మది, మనుషుల్లో సమాధానత, కోల్పోయినటువంటి ఐక్యత కలగడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాటలలో ఉన్నటువంటి శక్తి తప్ప మనుషులలో ఏమి కూడా లేదు, ఏమి కూడా లేదు. దేవుని ఇర్మియా అంటున్నాడు, విలపించేటటువంటి ప్రవక్త చెబుతున్న మాట, అయ్యా వీరందరూ నన్ను ధృవీకరించినను, నన్ను దూరం పెట్టినను, నీవు నాకు ఇవ్వబడినటువంటి సేవ పరిచర్య నేను సాగిస్తున్నప్పుడు, అనుకూల ప్రతికూల సమయంలో న్యాయంగా వాక్యానుసారంగా నేను వెళుతూ ఉన్నప్పుడు నాకు సంతోషము, నా హృదయంలో నెమ్మది ఉంటే చాలు, ఇంకేమీ కూడా అవసరం లేదు. ఇర్మియా చెబుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, మనం జీవించడానికి చాలాసార్లు మనం వాడేటటువంటి మాట ఏంటంటే, రేయ్ తెలివితేటలే వీడికి, ఎలా బ్రతుకుతాడో నాకు అర్థం కావట్లా, బుద్ధి జ్ఞానం లేదు, అసలు తెలివితేటలు లేవు దీనికి, ఈ పాపకి ఎలా బ్రతికితో నాకు అర్థం కావట్లేదు అంటాం. కొన్ని సందర్భాల్లో మనం అంటుంటాం, జీవించడానికి బ్రతకడానికి మనకి ఏం కావాలంటే తెలివి, జ్ఞానము, వివేచన కలగాలి, మనకు ఉంటేనే బ్రతుకుతాం అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఈ లోకపరమైనటువంటి మాటల్లో మాట్లాడుతూ ఉంటాం. అయితే కీర్తన గ్రంథము 119వ కీర్తన 30వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడినటువంటి మాట మనం చూస్తున్నాం. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. 119, 130 కీర్తనలో 119, 130. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే, వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చాలండి. నీ వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలుగుతుంది, అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. ఈ రోజున మనం జీవించాలి, బ్రతకాలంటే, వివేచన కలిగి తెలివిగా బ్రతకాలి అంటే, మనం బ్రతకడానికి ఈ విధమైనటువంటి జ్ఞానములో తెలివి, ఈ యొక్క తెలివితేటలు ఉండాలి అంటే ఎక్కడి నుండి వస్తున్నాయో అంటే దేవుని యొక్క వాక్యాలు చెబుతున్నాయి కదా, నీ వాక్యములు వెల్లడగుట చేతనే, అంటే ఓపెన్ అవ్వటమే. నీ వాక్యము ఎప్పుడైతే తెరవబడుతుందో, వెల్లడగుట అంటే అనగా అర్థం ఏంటంటే తెరవబడుట, ఓపెన్ అవ్వడము. ఇంటికి తాళం వేసుకొని వెళ్ళాము, ఆ తాళం తీయాలంటే తాళం చెవి తీసుకొని తాళం కప్పు తీయాలా, గడియ తీయాలా, తలుపులు తెరవబడాలా, లైట్ వేయాలా, అప్పుడే ఆ ఎలుతురు ఆ కుటుంబంలో లేకపోతే ఆ గృహంలో లేకపోతే ఆ రూమ్లో ప్రకాశించేటటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం వెల్లడగడ తెరవబడాలి అంటే ప్రార్థన నీకు ఉండాలా, విశ్వాసము నీకు ఉండాలా. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం అనుసరిస్తున్నప్పుడు దేవుని వాక్యము తెరవబడినప్పుడు ఏం కలుగుతుందో తెలుసా? నీకు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో తెలివి, వివేకము, జ్ఞానము నీకు కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని యొక్క కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. నీ వాక్యము వెల్లడగుట చేతనే, ఓపెన్ అవ్వడం చేతనే, తెరవబడినటువంటి చేతనే నాకు వెలుగు కలుగుతుందయ్యా. దేవుని వాక్యము నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు, నీ హృదయము తలుపులు తెరచబడినప్పుడు, దేవుని వాక్యము ఎప్పుడైతే నీలోకి వెల్లడవుతుందో, నీ కుటుంబంలోకి, మన జీవితంలోకి దేవుని మాటలను తీసుకొని తెరవబడుతుందో మన హృదయము దేవుని మాటల కోసము వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు ఏది మంచియో, ఏది చెడో, ఏది ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో బుద్ధి, జ్ఞాన, వివేచములు నీకు కలుగజేస్తుంది దేవుని యొక్క మాటలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాటలు ఈ రోజున దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి కాంతి, దేవుని యొక్క మాటలు నీ మీద ప్రకాశించాలని ఆయన ఉద్దేశమై నీ మీదకు పంపిస్తూ ఉంటుంటే, ఎంకను మనము వాటిని మన హృదయంలోనికి స్వీకరించకుండా
మన జీవితంలోకి వాటిని అనువదించుకోకుండా, వాటిని మనం స్వీకరించుకోకుండా, ఆ మాటలను, దేవుని యొక్క మాటలను, దేవునిని బయటనే నిలబెట్టి మన చిత్తానుసారంగా ఇంకను చీకటిలోనే మదుగుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే అన్ని జనుల గురించి చెబుతూ ఉంటాడు కదా. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, అన్య జనులు నీ ప్రవర్తన గురించి, ఇంతకు ముందైతే నీవు చీకటిలో నడిచి, చీకటిలో ప్రచురించి, చీకటిలో ఉన్నావు, నీమంతా కూడా చీకటమయమైపోయింది నీ బ్రతుకు. కానీ వెలుగు కలిగినప్పుడు ఏమైపోతుందో తెలుసా? నీ దుష్టంతము మారిపోతుంది, నీ పద్ధతులు మారిపోతుంది, నీ యొక్క అలవాటులు మారిపోతుంటాయి. నీ పరిస్థితి మార్చగలిగినటువంటి వాక్యము, శక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క వాక్యము మనకున్నది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ దేవుని యొక్క మాటలు చెబుతుంది, నీ వాక్యములు, నీ మాటలు వెల్లడగటతోడనేనయ్యా నాకు జ్ఞానము కలుగుచున్నది. మరలా అదే కీర్తన 119వ కీర్తన 105వ వచనంలో అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము. చదువుదాం ఒకసారి 119, 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వెల్లడవుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మనం స్వీకరిస్తావో, ఆ మాటలు నీకు తెలివి జ్ఞానం ఇచ్చి ఏం చేస్తాయి తెలుసా? నీ పాదములకు దీపముగా ఉండి ఏ త్రోవలో నువ్వు నడవలనో ఆ త్రోవలో నిన్ను నడిపించేటటువంటి మాటలుగా దేవుని యొక్క మాటలు ఉంటాయనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా నడిపిస్తున్నప్పుడు నడిపించడానికి నీకు ఒక బలమైనటువంటి సాధనం కావాలి. ఆ సాధనం ఏంటంటే విశ్వాసం అనేటటువంటి సాధనము మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటల చేత మనం నడిపించబడినప్పుడు, ఈ జీవిత యాత్ర సాగిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా నమ్మకం, విశ్వాసం అనేటటువంటి వాటి మీదే ఆధారపడి ఉంటుంది మన నడక, మన ప్రవర్తన అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నడిపించేటటువంటి మార్గంలో నువ్వు నడవడానికి గల ఇంకొక సాధనం నీకు అవసరమైంటున్నది ఏంటో తెలుసా? విశ్వాసమై ఉంటున్నది. అయితే ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చెబుతాడు, విశ్వాసము వలనే నీవు ఈ లోక యాత్రను సాగిస్తూ ఉన్నావు. అయితే ఈ విశ్వాసం ఎలా పొందుకుంటామంటే 10వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు కదా, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చినటువంటి మాట వలన కలుగును. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. దేవుని మాట నువ్వు ఎప్పుడైతే వింటావో, ఆయన వాక్యమును నువ్వు ఎప్పుడైతే వింటావో, ఆ మాట వినిన వెంటనే నీకేం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసమే ఈ లోకంలో మనం బ్రతకడానికి, జీవించడానికి మనకు దోహదపడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి అరణ్యంలో ఎడారిలో ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఈ ఎడారిలో ప్రయాణమై వెళుతూ ఉంటుంటే తనతో పాటు తెచ్చుకున్నటువంటి యొక్క నీళ్ళ సీసాలో నీళ్ళు అయిపోయాయి. ఎడారి ప్రాంతము, మచ్చుకైనను నీటి చుక్క కనపడనటువంటి ప్రదేశం అది. ఇంక బ్రతుకుతాడనేటటువంటి ఆశ లేదు. ఎడారిలో నడుస్తూ ఉన్నాడు. నీరసం వచ్చేసింది, బలహీనుడైపోతూ ఉన్నాడు. నేను ఈ అరణ్యంలోనే చనిపోతాను, ఇక నాకు ఏ విధమైనటువంటి ఆధారం, ఆశ లేదు అనుకొని ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో కనుచూపు మేడలో ఒక చిన్న గుడిసె, ఆ పాక వేసి కనపడుతూ ఉంది. ఇతని శక్తిని అంతా కూడా కూడగట్టుకొని మరలా తన బలానంతా కూడా మరొకసారి పోగు చేసుకొని ఎలాగైనా కష్టతరమైనా సరే ఆ పాక వరకన్నా వెళ్ళిపోయి అక్కడ ఎవరైనా ఉన్నారేమో, ఒక దాహమన్నా ఉంటుందేమో, ఒక మంచినీళ్ళన్నా ఉంటాయేమో, నా దాహమును తీర్చుకొని అక్కడన్నా చనిపోదామని లేనటువంటి శక్తిని అంతా కూడా కూడగట్టుకొని బలానంతా కూడా మరల పుంజుకొని ఆ యొక్క పాక వరకు అతి కష్టం మీద నడకలు సాగకపోయినను, అడుగులు తడబడిపోతున్నాను, నేలక ఎండిపోతున్నాను, బలహీనుడిగా అయిపోతూ ఉన్నాను, ఒంటిలో ఉన్నటువంటి శక్తి సన్నగిలుతూ ఉన్నాను, బలానంతా కూడా పోగు చేసుకుంటూ ఆ పాక దగ్గరికి వెళ్ళాడు. పాక దగ్గరికి వెళ్ళగలను అక్కడ ఎవరు లేరు. కానీ ఇతనికి చాలా సంతోషం అనిపించింది. ఏంటో తెలుసా? ఆ పాకలో ఒక కొట్టుడు పంపు బోరు అక్కడ ఉంచబడినది. ఈ వ్యక్తి చాలా సంతోషంతో ఈ యొక్క ప్రాణము తెప్పరిల్లినట్లుగా, ప్రాణము లేచి వచ్చినట్లుగా ఆ యొక్క బోరు కాడికి వెళ్ళిపోయి గబా తన బ్యాగ్ అక్కడ పెట్టేసి ఈ పంపు బోరు కొట్టడం ప్రారంభం చేశాడు. ఈ బోరు కొడుతూ ఉన్నాడు, పంపు కొడుతూ ఉన్నాడు, చుక్క నీళ్లు రావట్లేదు. చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఎంతో శ్రమిస్తూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. ఒక్క పట్టు నీటి చుక్క కూడా రావట్లేదు. నిరాశ పడిపోతూ ఉన్నాడు.
ఉన్నటువంటి శక్తిని అంతా కూడా కూడగట్టుకొని వచ్చాడు. శ్రమపడి ఆ బోరుగు ఆ పంపును కొడుతూ ఉన్నాడు, చుక్క నీళ్ళు రావట్లేదు. అలా అలసిపోయి పక్కకు పడిపోయాడు. పడిపోయినప్పుడు అతను పక్కన ఒక బారు సీసా మూత పెట్టి కొంచెం ఇన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ నీళ్ళను చూసి మరలా సంతోషపడ్డాడు. అరే, దాహం తీర్చేంత నీళ్లు లేకపోయినను కనీసం ఆ యొక్క గొంతు తడారుపుకునేటటువంటి నీళ్ళన్నా ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళన్నా త్రాగి కొంతసేపన్నా నా ప్రాణాన్ని నిలుపుకుందామని ఆశతో ఆ సీసా మూత ఓపెన్ చేసినప్పుడు ఆ సీసా మీద ఒక పేపర్ ఇలా రాసి పెట్టబడిందంట. ఏమని ఉందంటే, ఈ సీసాలో నీళ్లు నువ్వు త్రాగకుండా ఆ బోర్లో పోసి నువ్వు పంపు కొట్టు, నీళ్ళు వస్తాయి అని రాయబడిందంట. ఇతనికి ఇప్పుడు ఒక అనుమానం, ఉన్నదే కొంచెం నీళ్ళు, ఎన్నిసార్లు కొట్టినను రానటువంటి బోరు, నీళ్లు రానటువంటి బోరు, నా చేతిలో ఉన్న అవకాశము కొంచెం నీళ్ళు, ఇవన్నీ తాగితే కొంత ప్రాణం నిలబడుతుంది. ఇక్కడేమో ఈ సీసాలో ఉన్న కొంచెం నీళ్ళు ఆ బోర్లో పోసి బోరు కొట్టండి, నీళ్ళు వస్తాయని రాయబడింది. ఇక్కడ ఒక పరీక్ష ఇతనికి, దానిలో పోసి కొడదామా, నిజంగా నీళ్ళు వస్తాయా? అవిశ్వాసం. పోసి చూద్దాం వస్తాయేమో, విశ్వాసం. రెండింటి మధ్య సతమతం అవుతున్నాడు. తెలివైన వాడు అయితే గడుపుకుని తాగేసి అమ్మయ్య ఉన్న నీళ్ళు సద్వినియోగం చేసుకున్నా, సమయం సద్వినియోగం చేసుకున్నా అని బైబిల్లో చెప్పబడినట్లుగా సంతోషపడేవాడు. ఇతను ఆలోచన చేస్తున్నాడు, దానిలో పోసి నీళ్ళను వృధా చేసుకుందామా, నా కడుపులో పోసుకొని దాహము తీర్చుకుందామా అని ఆలోచన చేస్తూ సరే ఏదైతే ఏమైందిలే, ఈ కొంచెం నీళ్లు తాగినా నా దాహం తీరదో, ఎలాగో చచ్చిపోతా, దీనిలో పోస్తే ఒకవేళ నీళ్ళు కనుక వచ్చాయంటే నా దాహము తీర్తది కదా అని చెప్పేసి ఆలోచనతో ఏదైనా ఏమైనా నమ్మకంతో విశ్వాసంతో పోస్తున్నా అని చెప్పేసి ఆ మూతలో తీసేసి ఆ బాటిల్లో ఉన్న కొంచెం నీళ్ళు ఆ బోర్లో పోసి కొట్టడం ప్రారంభం చేశాడంట. విస్తారమైనటువంటి నీళ్ళు ఆ బోర్లో నుంచి రావడం ప్రారంభమైనట్టు. దేవునామ స్తోత్రం కలుగును గాక. విస్తారమైనటువంటి నీళ్ళు వస్తుంటే దాహము తీర్చుకొని తనతో ఖాళీ బాటిల్ ఉంటే ఆ బాటిల్ నిండా నింపుకొని మరలా ఆ సీసాలో నీళ్లు పెట్టి మరలా ఆ పేపర్ ఆ బాటిల్ మీద పెట్టి ఆ మూలం పెట్టాడంట. మరలా ఎవరైనా వస్తే ఈ విధమైనటువంటి అవకాశం వరకు ఒక మార్గం ఉంటుంది అనేటటువంటి మార్గం ఆ సీసా అక్కడ పెట్టేశాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు బ్రతకడానికి గల కారణం విశ్వాసం. అతని ప్రయాణం కొనసాగడానికి గల కారణం విశ్వాసం. అతను బ్రతికి ఇంతకు తర్వాత వచ్చేటటువంటి వారికి కూడా ఒక వారసత్వముగా దారేయడానికి గల కారణం అతను చేసినటువంటి తెగింపు, విశ్వాసం. అయితే ఈ రోజున ప్రభువు కూడా మనని అంటూ ఉన్నాడు, నువ్వు బ్రతకడానికి గల కారణం ఎలా బ్రతుకుతున్నావో తెలుసా? హెబ్రీ పత్రికలు అంటాడు, విశ్వాస వీరులు జాబితా చెబుతూ ఉంటుంటాడు, వీరందరూ ఏ పని చేసినను, ఎలా ఉన్నను, ఏ విధంగా బ్రతికినను కేవలము ఒకటి, విశ్వాసము వలన మాత్రమే. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు బ్రతకడానికి విశ్వాసం అవసరమైతే ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రభు అన్నాడు కదా, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. ఆ వ్యక్తి విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్నది వృధా చేయకుండా ఇచ్చేశాడు. దేవుడు విస్తారమైనటువంటి నీటిని, దాహాన్ని తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రోజున మనం అడుగుతున్నాం, మనం అంటుంటాం, నేను బ్రతుకుతున్నానంటే ఏదో తింటున్నాను, తిరుగుతున్నాను అనుకుంటున్నావు, జీవిస్తున్నా, నా పని నేను కష్టార్జితంతో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు. కానీ నీకు కష్టపడేటటువంటి అవకాశమును, ఆరోగ్యమును, వేళ్లకు సత్తువను, కాళ్లకు బలమును దయచేసినటువంటి వాడు నా దేవుడైనటువంటి యేసయ్య. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ రోజున అపవాదితో చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, సాతానా వెళ్ళిపో, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఈ రోజున నేను జీవిస్తున్నానంటే ఆ జీవము నాది కాదు, నాలో ఉంచబడినటువంటి ఆయన మాట ద్వారా నాలో జీవమును ఉంచాడు. ఆ జీవము నాలో ఉన్నది కాబట్టి ఆ జీవము నాలో పోకుండా ఉన్నట్లు, నేను జీవించు ఆత్మ అయినట్లు ప్రతిదినము కూడా నేను దేవుని మాట అనేటటువంటి ఆహారమును తీసుకుంటే నేను జీవిస్తా. ఈ లోకంలో బ్రతకడానికి తెలివితేటలు ఎలాగా అవసరమైనావో ఆ తెలివితేటలు కూడా ప్రభు చెబుతున్నాడు కదా, నీ మాటలు వెల్లడగుట తోడనే నాకు తెలివిని, జ్ఞానమును కలుగుచున్నవి. దేవుని వాక్యమును తీసుకున్నప్పుడు దేవుడే నీకు జ్ఞానమునిస్తాడు,
తెలివితేటలను ఇస్తుంటాడు, బ్రతికించేటటువంటి కృపను దయచేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, నువ్వు బ్రతకడానికి, నడవడానికి, నీ భక్తిని కొనసాగించడానికి ప్రథమమైనది విశ్వాసం అయితే, ఆ విశ్వాసము కూడా దేవుని మాట ద్వారానే కలుగుతున్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ విశ్వాస సహితమైనటువంటి మాటలు, దేవునికి సంబంధించినటువంటి మాటలు, ఈ లేఖనములు, దేవుడిచ్చినటువంటి వాక్యమును, వాగ్దానాలు మన బ్రతుకులో అనువాదించుకొని వాటి అనుసారంగా నడుచుకున్నప్పుడు నీవు జీవించేటటువంటి ఆత్మ అవుతావు. ఈ లోకంలో జీవిస్తావు, పరలోకంలో కూడా ప్రభుతో నిత్యము జీవించేటటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, రక్షింపబడినటువంటి నేను ఇదిగో మొదటి ఆదామైనటువంటి ప్రభా శారీరకమైనటువంటి ఆహారం కోసంలో పడిపోయి పతనానికి ప్రభా పాపానికి దాసుడైపోయాడు. నిన్ను ఎరుక్కక ముందు నేను కూడా శారీరకమైనటువంటి ఆహారం కోసమే ఉన్నాను ప్రభా. లోకము, లోక ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము వైపు పరిగెత్తుతూ వాటిని భుజించి ప్రభా నీవు ఇచ్చినటువంటి వాగ్దానం ఆశీర్వాదమును కోల్పోయా. కడపటి ఆదాముగా నీవు వచ్చి ప్రభా ఆ ఆహారం శరీర సంబంధమైనటువంటి ఆహారం కాదు కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి ఆహారముతో ప్రభా మమ్మలను పోషింపచేస్తూ, రక్షింపబడినటువంటి కొత్తగా జన్మించినటువంటి శిశువుకు పాలు ఏ విధంగా అవసరమన్నదో రక్షింపబడినటువంటి వ్యక్తికి ఆ విధమైన ఆహారం అవసరమై ఉన్నదని చెబుతున్నావు ప్రభా. నీకు వందనాలు. నీ వాక్యమైనటువంటి ఆహారమును నేను భుజించుటకును ప్రభా, నేను ఈ లోకంలో జీవించడానికి నాకు అవసరమైనటువంటి తెలివి, జ్ఞాన, వివేచములను ప్రభా నీ వాక్యములో దాచబడి అని ఉన్నవి ప్రభా. నీ వాక్యాన్ని నేను అనుసరిస్తాను ప్రభా, నా జీవితంలో అనువాదించుకుంటాను ప్రభా. ప్రతినిత్యము నీ వాక్యాన్ని నేను చదువుతాను, నీ మాటలు గైకొంటాను ప్రభా. అవి ఏ నన్ను జీవింపజేసేదే ప్రభా. నా హృదయంలో అనేకమైనటువంటి బాధలు హెచ్చినప్పుడు ప్రభా నీ వాక్యమే కదా ప్రభా నన్ను నెమ్మదిపరిచేది ప్రభా, సమాధానపరిచేది. ప్రలపించేటటువంటి ప్రవక్త అని పిలువబడుతున్నటువంటి ఇర్మియా ఏడుస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు కూడా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించానయ్యా, నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగుచున్నది అంటున్నాడు ప్రభా. అలాంటి సంతోషము, ఆనందము మేము విశ్వాసయాత్ర కొనసాగించుటకును ప్రభా నీ మాటలు మా జీవితంలో స్థిరపరిచి, బలపరిచి, వాటి అనుగుణంగా మేము జీవించేటటువంటి కృపను మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.